గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ గురించి అందరం హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. ఇది మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి పెట్టిన ప్రెస్ మీట్ ఇది. కొత్త హీరోయిన్లతో తీసిన సినిమాకి మీరు ఇచ్చిన సపోర్టు ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేంది. ఇవాళ ఆడియన్స్ నుంచి కూడా, అన్ని సెంటర్ల నుంచి కూడా చాలా మంచి సినిమా తీశారు, చాలా గొప్ప సినిమా తీశారు. ఈ రోజుల్లో ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఇలాంటి మానవతా విలువలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో మన మానవతా విలువలను గుర్తుకు తెచ్చే ఒక మంచి సినిమా మీ బ్యానర్ నుంచి వచ్చింది. ఇలాంటి కొత్త కథాంశంతో తీసిన డైరెక్టర్ జయ అద్భుతంగా ఈ సినిమా తీశారని అందరూ మెచ్చుకుంటున్నారు. అది నాకు చాలా కొండంత ఆనందంగా ఉంది. వెంటనే మళ్ళీ హరీష్ అవింతకితోనూ వెంటనే మేము సినిమా స్టార్ట్ చేస్తున్నాం. సబ్జెక్ట్ కూడా రెడీ అవుతుంది. జయ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంటే ఈ కథకి ఇన్స్పిరేషను. ఇవాళ జయ మదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగుంది సినిమా అని అప్రిషియేట్ చేస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి సినిమా తీసాం, మంచి నిర్మాతగా నాకు గుర్తింపు వచ్చింది, మంచి హిట్ అయింది. ఈ మీ సపోర్ట్తో మరిన్ని విజయాలు నేను సాధిస్తానన్న నమ్మకం నాకుంది. మీడియా లేనిదే సినిమా లేదు. సినిమా సక్సెస్కి 100% నేను మీడియాకే ఇస్తాను. మీడియా వల్లనే సక్సెస్ అయిన సినిమా ఇది. మంచి సక్సెస్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మేడం మీ సినిమా ఇచ్చినప్పుడే నాకు ప్రామిస్ చేశారు, గ్యారంటీగా మీకు హిట్ ఇస్తాను. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎవరైనా సినిమా గురించి మాట్లాడితే ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ చేస్తారు, మ్యూజిక్ చాలా బాగుంది, తర్వాత మిగతా క్రాఫ్ట్లన్నీ మాట్లాడతారన్నారు. ఈరోజు చాలామంది అలాగే మాట్లాడుతున్నారు, చాలా ఆనందంగా ఉంది. అన్ని పాటలు హిట్ అయ్యాయి. ఎందుకంటే నిన్న మార్నింగ్ సంజయ్ థియేటర్కి వెళ్ళినప్పుడు అంటే ఒక కొత్త హీరోయిన్ ఉన్నప్పటికీ ఒక పాట స్టార్ట్ అవుతానే నేల బెంచి నుంచి విజిల్స్ మొదలయ్యాయి. ఇంత మంచి సినిమా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఇంకా అంటే ఈ సినిమాకి 2 హీరోలు, రాజు గారు, జయ మేడం, తర్వాత హరీష్, అవంతిక. ఎందుకంటే ఒక కొత్త వాళ్ళతో సినిమా తీయటం గొప్ప విషయం కాదు, చాలామంది తీస్తున్నారు. బట్ ఇంత బాగా ప్రమోట్ చేసి ఒక పెద్ద సినిమాకి ఈక్వల్గా ప్రతి సెంటర్లోనూ సినిమా పడేటట్టు ఇన్ని థియేటర్లు రిలీజ్ చేసి ఒక మంచి ఆ టాకు నిలబెట్టే ప్రయత్నం ఇంకా కంటిన్యూ చేస్తా, ఇంకా పెద్ద సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను. రాజు గారికి నిజంగా సార్ చాలా థ్యాంక్స్ అండి. మీరు డెఫినెట్లీ ఒక టెక్నాలజీని తీసుకురాబోతున్నాను. ఈవెన్ రిలీజెస్లో కూడా ఎవరైతే కొత్త సినిమా తీశారో, కొత్త వాళ్ళతో చేశారో, వాళ్ళకి ఎటువంటి ప్రయాసాలు లేకుండా ఒక టెక్నాలజీ ద్వారా జనాలకి దగ్గరికి వెళ్ళిపోయే అవకాశాన్ని నా టెక్నాలజీ ద్వారా మేము దగ్గర తీసుకొస్తామని నేను ఆశిస్తున్నానండి. డెఫినెట్గా ఇది మీకు చెప్తున్నాను ఈ పత్రికల ముందుగా. నిజంగా రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మేడం జయ గారు అండ్ రాజు గారు. ఇది మామూలు విషయం కాదు. అంటే నేను ఇంత ఎమోషనల్గా చెప్పడానికి గల కారణాలు ఉన్నాయి కొన్ని. సో ఐ హ్యావ్ సీన్ ఆల్ ద జర్నీ. సో ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ తన ఇష్టం, తను పక్కాగా ఏ రేంజ్లో చేయాలో ఆ రేంజ్లో చేశాడండి. హీరోయిన్లు ఎవరి సినిమా చూసినా డెఫినెట్లీ ఒక్క మాట అనేది అవకాశం ఉండదు. అన్ని రకాలుగా మేడం గారు ఎలా డీల్ చేశారు, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఎక్కడ రాజీ పడకుండా తీసిన సినిమాని రిలీజ్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎన్ని నాకు తెలుసండి. తర్వాత ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే అందరూ వచ్చారు, తీసుకున్నారు, అది వేరే విషయం. బట్ డెఫినెట్గా ఇట్స్ గ్రేట్ థింగ్ అండి. అండ్ ఆడియన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూసిన వాళ్ళందరూ. అండ్ ఇప్పుడు మిగతా ఇప్పుడు చాలా పెద్ద హిట్ అవుతుందని ఆడియన్స్ పరంగా చూసిన తర్వాత ఈ మౌత్ పబ్లిసిటీతో ఇంకా ఎక్కువగా వెళ్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. This is a very special film, and we're very happy that the response is so good. DJ Vasant Garu's music is already a big hit. I don't think I have to say anything anymore. Everyone is talking about it. The visuals and everyone who has... I watched it in Sandhya yesterday for the first time, single screen. So now I know what it's like when you get whistled at when you do mass songs or any other scenes. So thank you for the opportunity. This is always going to be a special film for me. To the entire cast and crew, thank you once again, and I hope it picks up a lot more. Thank you for the audience that has seen it, and the ones who haven't, please go and watch it again. Thank you for encouraging us. అందరూ స్మైలీ ఫేస్తో ఉంటే బాగుంటుంది. మా డిఓపి గారు చాలా ఎనర్జెటిక్గా ఇచ్చారు. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి. దానికి ఆ విషయానికి రాజు గారికి అండ్ జై గారికి నేను చాలా 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 థ్యాంక్స్ అండి. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. అండ్ ఈ సినిమాకి నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి చాలామంది ఉన్నారు. లైక్ మా కో డైరెక్టర్ దగ్గర నుంచి మా లైన్ ప్రొడ్యూసర్ మొత్తం అందరం అండి, అండ్ డిఓపి గారు,
డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అండి, అండ్ మా హీరోయిన్, మా డైరెక్టర్, అంటే ఒక్కరు కాదండి, లైక్ కొత్త వాళ్ళుగా మేము యాక్టర్ అవుదామని ఎంత తపన పడతామో మమ్మల్ని వన్స్ మేము ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ క్లబ్ అయ్యి వీళ్ళు కొత్త వాళ్ళుగా కాదు ఆల్రెడీ ఉన్నోళ్ళుగా చేద్దామని చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో చేశారండి. ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారు వీళ్ళని చాలా బాగా చూపిద్దామని. దానికి చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. మేము ఎంత తపన పడ్డామో మాకన్నా ఎక్కువ తపన పడ్డారండి. హీరో హీరోయిన్ని చాలా బాగా చూపించాలి. అండ్ ఆఫ్టర్ దట్ టెక్నాలజీ గురించి ఈరోజు నిన్న రిలీజ్ అయిందండి, చాలా అప్రిషియేషన్ వస్తుంది. దానికి కారణం మేము కాదండి, కేవలం మా ప్రొడ్యూసర్ అండ్ మా డైరెక్టర్ డెఫినెట్గా. అండ్ మా భద్రం గారు, ఈ ప్రతి ఒక్కరు అండి, మా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన సంపు, భద్రం అండ్ సీనియర్ యాక్టర్స్ ప్రతి ఒక్కరు అండి చాలా 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 థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్ యూ అంటే ఇంకా అంటే ఆనందంలో చాలా ఎక్కువ మాటలు వస్తున్నాయి, కానీ ఏం మాట్లాడినా అది వేరేగా ఉంటుంది. బట్ చాలా థ్యాంక్ యూ అండి. ఎవరైతే సినిమా చూడలేదో డెఫినెట్గా మీరు అందరూ సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. చాలామందికి విలువల్ని గుర్తు చేసింది అండ్ మాకు కూడా చాలా మంచి వాల్యూస్ నేర్పించిందండి ఈ సినిమా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ హ్యూజ్ సక్సెస్ అండి. అండ్ నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ దొరికింది సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు సినిమా చేద్దామన్నా నేను రెడీ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ మెయిన్గా మీడియా పీపుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల మా సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. ఇది డెఫినెట్గా మీరు మీ సపోర్ట్ అండి, ఫస్ట్ 100కి 1000% సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. సినిమా లేదు. ముఖ్యంగా నేను జర్నలిస్ట్గా వచ్చాను కాబట్టి నాకు జర్నలిస్టులు అంటే ప్రత్యేకమైన అభిమానం, గౌరవం, ఇష్టం, ఇంకా చాలా చాలా ఉంటాయి. నా ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా నేను జర్నలిస్టుని ఫీల్ అవుతాను. వాళ్ళు కొత్త వాళ్ళైనా సరే, పాత వాళ్ళైనా సరే, ఎవరైనా సరే వాళ్ళతో ఎక్కువ ఆత్మీయంగా మెలగటానికి ట్రై చేస్తూ ఉంటాను. సరే, వైశాఖం నిన్న రిలీజ్ అయింది. అన్ని సెంటర్స్లో నైట్ అమెరికా నుంచి ఫోన్ వచ్చింది సూపర్ హిట్ అని. తర్వాత అన్ని సెంటర్స్లో, అన్ని థియేటర్స్లో విపరీతమైన రెస్పాన్స్. ఒక సెంటరు లేదు, ఒక థియేటరు అని కాకుండా ప్రతి సెంటర్లోని, ప్రతి థియేటర్లోని యునానిమస్ రెస్పాన్స్ అనేది నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నిన్న తిరుపతిలో చాలా పెద్ద వర్షం అయినా కానీ అంత వర్షంలోని థియేటర్ ఫుల్ అయింది. జనం ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సో అంటే ఎన్ని ఆర్ట్స్ వచ్చినా కానీ వాటిని క్రాస్ చేసి ఒక సినిమా చూడాలి అని జనం ఫీల్ అయ్యి జనం వెళ్తున్నారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. బికాజ్ మేము సినిమా తీసేదే జనం కోసం. జనంకి ఎలా కావాలి, ఏం కావాలి, ఇలా రోజుకి ఒక 1000 సార్లు బుర్రలో ఆలోచిస్తూ మేము సినిమా తీస్తూ ఉంటాం. దట్టు మీరు ఊహించండి, 1 ఇయర్గా నేను కష్టపడ్డాను ఈ సినిమా కోసం. నేను ఏ సినిమాకి కష్టపడలేదు, ఈ సినిమాకి మాత్రం నేను చాలా చాలా కష్టపడ్డాను ఎన్నో రకాలుగా. కానీ మా టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు సపోర్ట్తో సినిమా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఆ ఎక్సలెన్సీ ఇప్పుడు జనం ఎంజాయ్ చేస్తున్నారు. అది మాసు, క్లాసు అనే డిఫరెన్స్ లేకుండా అటు ఫ్యామిలీస్ వస్తున్నారు, ఇటు మాసు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు వస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఇది ఒక యూనివర్సల్ పాయింట్ కాబట్టి ఆ యూనివర్సల్ పాయింట్కి అట్రాక్ట్ అయ్యి, ఫీల్ అయ్యి, మెస్మరైజ్ అయ్యి ఈ సినిమా చూడటానికి వస్తున్నారు. చూసిన వాళ్ళు పక్క వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి చూడండి, మీరు కూడా చూడండి, చాలా బాగుంది సినిమా, మేము మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పడం కూడా నేను విన్నాను. అంత బాగా వైశాఖం రిసీవ్ చేసుకున్నారు. బాగా సూపర్ హిట్ అయ్యింది. ఇంకా పెద్ద హిట్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. ఇంత పెద్ద హిట్ చేసినందుకు జనానికి చాలా థ్యాంక్స్.
ఇది సినిమా ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. మా నాన్నగారు పోవటం అనేది సాయి కుమార్ గారు పోవడం ఇంకా తీశాను ఈ సినిమాలో. మా నాన్నగారు పోయినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ బేస్ తీసుకొని నేను ఈ కథ రాశాను. అది చూసి మా ఫ్యామిలీస్ చాలా ఫీల్ అయ్యారు. అంటే ది ఫెల్ట్ చాలా అథెంటిక్గా, రియలిస్టిక్గా అప్పటి ఇన్సిడెంటు అలాగే తీస్తూ దానికి ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. యాక్చువల్గా మా మదరు చాలా క్రిటిసైజర్ అండి ఆవిడ. లాస్ట్ టైము లవ్లీ తీసినప్పుడు కూడా చాలా ఆవిడ క్రిటిసైజ్ చేశారు, ఇక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదని. కానీ ఈ సినిమాని మాత్రం ఆవిడ చాలా అప్రిషియేట్ చేశారు. చాలా బాగా తీశానని సంతృప్తి పడ్డారు. సో అది ప్రౌడ్గా నేను ఫీల్ అవుతున్నాను యాజ్ ఎ డాటర్. ఇక కంటిన్యూగా ఈ వైశాఖం సక్సెస్ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే జరుగుతాయి. మనం కలుద్దాం, మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.